ఒక అడవిలో చినుకు అనే ఓ చిన్న పక్షి ఉండేది. అది ఎంతో దయగలది, తన సహాయంతో ఇతర జంతువులకు ఎప్పుడూ తోడుగా ఉండేది. ఒక వేసవి కాలంలో భూమి మొత్తం ఎండిపోయింది. చెట్లు ఆకులు కోల్పోయాయి, సరస్సులు వర్షానికి ఎదురుచూస్తున్నాయి. అడవిలోని జంతువులు దాహంతో అల్లాడసాగాయి. ఒకరోజు చినుకు నీటికి వెతుకుతూ పొడిచిన సరస్సు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక చీరులంధ్రంలో కొంత నీరు ఉండటం గమనించింది. కాని నీరు తక్కువగా ఉండటంతో పెద్ద జంతువులు దాన్ని తాగలేకపోయాయి. పక్షి తన చిన్న ముక్కుతో కొద్దిగా నీరు తీసుకుని దగ్గర్లో ఉన్న పిల్లి, కుందేలు, మేక, ముషికం వంటి ప్రాణులకు తాగించింది. అది చూసి పక్కనే ఉన్న ఓ కోతి నవ్వింది. ఒక్క పిట్ట ఏమి చేయగలదు? నీ చిటికెడు సహాయం వల్ల ఏం మారుతుంది? కాని చినుకు పట్టువిడవలేదు. రోజు తన చిన్న నోటితో కొంచెం కొంచెంగా నీరు తీసుకువచ్చి ప్రతి జంతువుకు అందించింది. అందరూ దానికి కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలానికి మేఘాలు కూడి గొప్ప వర్షం కురిసింది. అడవి మళ్లీ పచ్చగా మారింది. జంతువులందరూ ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. చినుకు ఉన్నందుకే మేము ఈ దుర్భిక్షాన్ని ఎదుర్కొనగలిగాం అని అందరూ ఆ పక్షిని పొగిడారు. అప్పుడు చినుకు మోములో చిరునవ్వుతో చెప్పింది, సహాయం చిన్నదైనా మనం చేసే మంచి పనులు ఎప్పటికీ వృధా కావు. పాఠం: ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిన్న సహాయం అయినా చేయాలి. అది కూడా గొప్ప మంచి పని అవుతుంది. Subscribe for more videos.